ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. ఎన్ని విధాలుగా తమను ఇబ్బందులకు గురిచేసినా గులాబీ జెండా ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని నిలదీసే బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు గులాబీ నేతలు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఫార్ములా కేసు కొట్టివేయాలని కేటీఆర్ సుప్రీంలో క్వాష్ పిటిషన్ వేశారు. ఫార్ములా కేసు రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని కేటీఆర్ తరపు లాయర్ వాదించారు. ప్రభుత్వం మారగానే కేసు పెట్టారని కోర్టుకు చెప్పారు. డబ్బు తీసుకున్న ఎఫ్ఈఓ, హెచ్ఎండిఏను నిందితులుగా చేర్చలేదన్నారు. ఇది ప్రభుత్వ ప్రాజెక్ట్ అని, ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని వాదించారు కేటీఆర్ లాయర్. ప్రతిపక్ష నేతగా ఉంటే కేసును ఎదుర్కోవాలి కదా అని కామెంట్ చేసింది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. పిటిషన్ వెనక్కి తీసుకుంటామని, మళ్లీ హైకోర్టుకు వెళ్లేలా అవకాశం ఇవ్వాలని కేటీఆర్ లాయర్ కోరారు. అందుకు నో చెప్పింది సుప్రీం ధర్మాసనం. హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకుంటామని సుప్రీంకోర్టుకు నివేదించారు కేటీఆర్ లాయర్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికీ అమలు చేయాలని కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24,570 మంది ఉన్నారన్నారు. కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. కొత్త పథకాల అమలుపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు హరీష్ రావు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విధి విధానాలు ప్రకటించాలని కోరారు హరీష్. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసిందన్న వార్తలను ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్. కొన్ని మీడియాల్లో కావాలని వక్రీకరించడం దురదృష్టకరమన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ విచారణలో కేటీఆర్ సహకరిస్తున్నారన్నారు. క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నామన్నారు భరత్ కుమార్. మెరిట్స్ మీద దీన్ని డిసైడ్ చేయలేదు సుప్రీంకోర్టు, హియరింగ్ కూడా కాలేదు. కాబట్టి ఏదో సుప్రీంకోర్టు కొట్టేసింది అని ఏదైతే ప్రచారం జరుగుతుందో దాన్ని మేము ఖండిస్తున్నాము. అది కరెక్ట్ కాదని కూడా ఈ మాధ్యమం ద్వారా మీకు విన్నవించుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ చట్టాన్ని గౌరవిస్తుంది కాబట్టే కేటీఆర్ విచారణకు సహకరిస్తున్నారన్నారు గులాబీ నేతలు. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు.